తాజా అంశాన్ని చూస్తున్నాం. ఆకివీడు రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాణానికి కలెక్టర్ ఇచ్చిన ఎన్ఓసీని సమర్థించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడుగు తెలుసుకుందాం. అరుణ్, ఆకివీడు రామాలయం నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల సారాంశం ఏంటి? సుప్రీంకోర్టు ఈ రోజు ఆకివీడు రామాలయానికి సంబంధించి ఆ పిటిషన్ దాఖలు చేసినటువంటి వ్యవహారం పైన విచారణ చేపట్టింది. ప్రధానంగా పిటిషన్ దాఖలకు సంబంధించినటువంటి విషయాలపైన దృష్టి సారించినటువంటి ధర్మాసనం ఆకివీడు గతంలో ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో రామాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా జడ శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని ఇతరత్ర విపక్షాలు వాటికి సంబంధించినటువంటి అంశాలను ఈ రోజు పరిశీలించినటువంటి ధర్మాసనం గతంలో పిటిషన్ దాఖలైనప్పుడు ఆకివీడు రామాలయానికి సంబంధించిన విషయంలో యథాతథ స్థితిని అంటే స్టేటస్ కోను కొనసాగించాలని చెప్పి అప్పుడు ఆదేశించింది. ఆ తర్వాత మిగిలినటువంటి ప్రతివాదులకు కౌంటర్లు దాఖలు చేసింది. ఈ రోజు తుదిసారి విచారణ వచ్చినప్పుడు పిటిషన్ కు సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత రామాలయానికి సంబంధించి పురాతన కాలము ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు వీటన్నిటిని అక్కడ రామాలయ కమిటీకి సంబంధించినటువంటి న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ రోజు విషయాలను పరిశీలించి కలెక్టరు ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారని అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతనే కలెక్టరు ఎన్ఓసి ఇచ్చారు కాబట్టి ఏవైనా అభ్యంతరాలు ఉంటే మరో పిటిషన్ దాఖలు చేసుకోండి తప్ప ఈ పిటిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు పనికిరాదు అని చెప్పి సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రామాలయ నిర్మాణానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయినట్లుగానే ప్రతివాదులు అదేవిధంగా కమిటీకి సంబంధించినటువంటి నిర్వాహకులు వెల్లడిస్తున్నారు.